మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో మనం చాలా మందిలో చూస్తున్నామండి, వాళ్ళు లావుగా ఉంటారు అండ్ బెల్లీ ఫ్యాట్ కూడా ఉంటుంది. కొంతమంది సన్నగా ఉంటారు, వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ ఉంటుంది. మహిళల్లో కొంతమందికి చూస్తే హిప్ భాగం అంటే వెనకల భాగం వచ్చేసి కొంచెం ఎక్కువగా లావుగా కనపడము, అండ్ హిప్ టైస్ ఇవన్నీ లావుగా ఉంటాయి. వీళ్ళందరికీ రెండు ఆసనాలు ఉన్నాయి యోగాలో. ఈ రెండు ఆసనాలు ఈరోజు నేను చెప్పినట్టు మీరు చేయగలిగితే షూర్గా మీరైతే ఈ ఫ్యాట్ని వచ్చేసి బర్న్ చేసుకోవచ్చు, మీరు స్మార్ట్గా కనపడవచ్చు అని చెప్పేసి అంటున్నారు. బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ గౌతమ్ గారు. సో సార్ ద్వారా అసలు ఈ ఆసనాలు మనం ఎలా చేసుకోవాలి, ఈ ఆసనాలు వేస్తే ఎన్ని రోజుల్లో మనం ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడతాం, మన కొలెస్ట్రాల్ బర్న్ అవుతుందో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. గౌతమ్ గారు, ఈ మధ్య కాలంలో చాలామందికి నేను ఇంట్లో చెప్పినట్టు చాలామందికి అంటే హిప్ కానీ టైస్ కానీ ఇవన్నీ మన పొట్ట ముందరికి రావడం కానీ ఎక్కువ కొలెస్ట్రాల్ పెరిగిపోతూ ఉంది. సో ఇలా అవ్వడానికి గల కారణాలు ఏమంటారు? మెయిన్లీ ఏంటంటే లైఫ్ స్టైల్ అండి. ఓకే సార్. సో 24/7 వాళ్ళు పాపం ఏదో జాబ్స్లోనో లేదంటే ఈవెంట్స్ చదువుకునే వాళ్ళైనా సరే ఓకే కాలేజ్కి వెళ్ళడం మళ్ళీ ఇంటికి రావడము, ఓకే ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోయింది. ఓకే సార్. అట్ ది సేమ్ టైం రాత్రి నిద్ర కరువైంది. ఓకే సార్. ఎవరైతే రాత్రి నిద్ర సరిగ్గా లేదు అంటే 11 అవుతుంది 12 అవుతుంది, మొబైల్స్లో పట్టుకుంటాం, లేదంటే ఏదన్నా నెట్ఫ్లిక్స్ అను ఏదో ఓటీటీలో సినిమాస్ చూస్తాం, లేదంటే ఈవెన్ ఇంకేదన్నా కావచ్చు. ఎప్పుడైతే నిద్ర లేదో అప్పుడు మన మెటబాలిక్ రేట్స్ చేంజ్ అవుతాయి. అందుకొరకనే మన వెయిట్లో కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో కానీ హెల్త్లో చేంజ్ వస్తుంది. ఓకే సార్. ఇంకా ఏంటంటే బిజీ లైఫ్లో ఏమవుతుందంటే హోమ్ మేడ్ లేదంటే ఈ ఫుడ్ మిస్ అయ్యి మనము చాలా ప్లేసెస్లో ఆఫీస్లో కానీ ఇప్పుడు మీరైనా సరే మీకు ఎప్పుడు బయట తినాలని ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కానీ అది అలా జరిగిపోతుంది. అంటే నలుగురు కలిసినప్పుడు కంపల్సరీ అంటే వెళ్దాం అంటే బయటకు వెళ్తాం ఆటోమేటిక్. అదే అలా వెళ్ళడము ఈవెన్ రొటీన్లో సరే అదేదో మంత్లీ 1-2 టైమ్స్ అంటే పర్వాలేదు, కానీ మీరు చూసుకోండి మంత్లీ 1-2 టైమ్స్ ఇంట్లో తినడం అన్నట్టు అయిపోతుంది. ఎస్ సార్, కరెక్ట్ చెప్పారు. సో ఎప్పుడైతే మనము ఆర్డర్డ్ ప్యాక్డ్ ఫుడ్ లేదంటే అవుట్ సైడ్ ఫుడ్ కనుక ఇలాంటి దాంట్లో మనం లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది అంటే ఓకే వాళ్ళకు నిజంగానే శారీరక మార్పులు చాలా కలుగుతాయి. అయినా సరే పర్వాలేదు, వాళ్ళు జిమ్ కానీ లేదంటే డైలీ వాకింగ్ జాగింగ్ కానీ ఇంకేదైనా స్పోర్ట్స్లో ఉంటే మేనేజబుల్. ఓకే. అందుకొరకే ఇప్పుడు చూడండి బయట సెలబ్రిటీస్ కానీ మూవీ వాళ్ళు కానీ నిజం చెప్పాలంటే వాళ్ళు ఒక నార్మల్ పర్సన్ కంటే చాలా ఎక్కువ కష్టపడతారు. ఎస్ సార్. వాళ్ళు మనం అనుకుంటాం మార్నింగ్ వాళ్ళ షెడ్యూల్ 4-5కి స్టార్ట్ అయితే నైట్ ఆల్మోస్ట్ 11 వరకు 10 వరకు బిజీ ఉంటారు. సార్ మనం అనుకుంటాం కానీ సినిమా వాళ్ళు అంటే కష్టపడరు అని చెప్పేసి బయట జనాలు అంటే ఏదో యాక్ట్ చేస్తారు వెళ్ళిపోతారు వాళ్ళకి ఇంత టైం అనుకుంటారు, కానీ మీరు చెప్పినట్టు కరెక్ట్ సార్. చాలా వరకు సినిమా వాళ్ళు మార్నింగ్ నుంచి మీరు చెప్పినట్టు నైట్ వరకు కష్టపడుతూనే ఉంటారు. యా సార్, వాళ్ళ ఇన్వెస్ట్మెంటే ఫిట్నెస్ అండ్ హెల్త్ అండ్ బ్యూటీ సార్. ఓకే సార్. ఈ భూమి మీద ఉన్న ఎవరికైనా సరే ఫిట్నెస్ బ్యూటీ హెల్తీ ఉండాలనిపిస్తుంది, కానీ వాళ్ళకి ఆప్షన్ ఉంది, బట్ సినిమా వాళ్ళకి ఆప్షన్ లేదు. అందుకే వాళ్ళు మనకి ఎప్పటికీ అందంగా కనబడితేనే వాల్యూ, కాబట్టి వాళ్ళు చాలా మెయింటైన్ చేస్తారు. సో నేను చాలా మందితో వర్క్ కూడా చేశాను. సో ఇప్పుడు మీరు నిజంగానే అంత బిజీ లైఫ్ స్టైల్ మీకు కూడా ఉండి మీ వృత్తుల్లో లేదంటే చదువుల్లో బిజీగా ఉండి లేదంటే హౌస్ వైఫ్ మీరు అయ్యి ఉంటే ఇప్పుడు మనం కేవలం 2 ప్రాక్టీస్లే చెప్తున్నాం. సో ఈ 2 ప్రాక్టీస్లు చేయడం వల్ల మీకు వితిన్ 1.5 to 2 monthsలో భారీ మార్పులు వాళ్ళు చూస్తారు. ఇంచ్ లాస్ జరుగుతుంది, లేదంటే ఇప్పుడు లూజ్ బాడీ ఉంటుంది కదా ఫీమేల్, బ్రెస్ట్ కూడా లూజ్ అయితే అది టైట్ అవుతుంది, వాళ్ళకి చాలా టైట్ అవుతుంది. ప్లస్ వాళ్ళ పొట్ట కూడా తగ్గుతుంది, హిప్స్ బ్యాక్ కూడా తగ్గుతుంది. 2 ఆసనాలు. అయితే ఒక చిన్న కండిషన్ ఏంటంటే మీకు కనుక బ్యాక్ పెయిన్ హెవీగా ఉన్నా లేదంటే బ్యాక్ పెయిన్ ఉన్నా మోకాళ్ళ నొప్పులు ఉన్నా ఈ 2 ప్రాక్టీస్ని డైరెక్ట్ చేయకూడదు. దానికి సంబంధించి మీరు రెగ్యులర్గా ఒక పద్ధతి ప్రకారం మా యోగా క్లాసెస్ ద్వారా నేర్చుకోవచ్చు, లేదంటే ఇంకా కొంచెం మీరు గైడెన్స్ తీసుకొని ముందు వాటి మీద వర్క్ చేయాలి. అంటే మీవి ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు సార్? మనది రెగ్యులర్గా బ్యాచెస్ ఉంటాయి. సో మా కాన్సెప్ట్ ఏంటంటే 365 days ఆన్లైన్ యోగా. ఓకే. డైలీ మనకు 6-7 బ్యాచెస్ అవైలబుల్ ఉంటాయి. ఎవరైనా సరే ఇప్పుడు చాలా మంది ఆఫ్టర్ కరోనా ఇంటి దగ్గర నుంచి ప్రతి 10 మందిలో 2-3 యోగా చేస్తున్నారు, కానీ అది మండే టు ఫ్రైడే అవైలబుల్ ఉంటుంది. ముఖ్యంగా లేడీస్కి చుట్టాలు అని మెన్స్ట్రేషన్ అని లేకపోతే ఇంకేదో పనుల వల్ల వాళ్ళు మంత్లో 20 క్లాసెస్లో ఒక 10-15 క్లాసెస్ కూడా చేయలేరు. కానీ మన సిస్టమైజ్డ్ ఈ ప్రాక్టీసెస్ 365 days అంటే ఈ సాటర్డే సండే కూడా ఉంటాయి. పొద్దున కుదరకపోతే సాయంత్రం రావచ్చు, సాయంత్రం కుదరకపోతే మధ్యాహ్నం రావచ్చు, అలా డిజైన్ చేయడం జరిగింది. ఈవెన్ మెన్స్ట్రేషన్లో కూడా చేయొచ్చు. ఓకే సార్. చూసారు కదండి, సార్ క్లాసులు కూడా రెగ్యులర్గా 365 days స్టార్ట్ అవుతున్నాయంట. కింద సార్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతుంది. మీరు కంపల్సరీ జాయిన్ అవ్వాలనుకుంటే సార్తో పాటు యోగా క్లాసులు అటెండ్ అవ్వాలనుకుంటే కానీ షూర్గా మీరైతే సార్ నెంబర్కి కాల్ చేసి
చేసి మీ డీటెయిల్స్ తీసుకోవచ్చు సార్. నెక్స్ట్ మన ఈరోజు ఆసనాలు అయితే మనం స్టార్ట్ చేద్దామా సార్? యా చేద్దాం. సో ఫస్ట్ ఆసనం వచ్చేసి ఓకే, సరళ ఉష్ట్రాసన వేరియేషన్. ఓకే సార్. ఇప్పుడు ఆసనాన్ని నేను చెప్తాను, తర్వాత మీరు కూడా చేయండి. మీరు చేసేటప్పుడు మనం పోస్చరల్ కరెక్షన్ చూపిద్దాం. ఓకే సార్. నన్ను చూసి జస్ట్ ఆసనాన్ని చూడండి, బట్ సార్ చేసేటప్పుడు పోస్చరల్ కరెక్షన్ చూడండి. ఎందుకంటే మనం మోకాళ్ళు పెట్టేది కానీ కాళ్ళు పెట్టేది కానీ పర్ఫెక్ట్ యాంగిల్లో ఉంటేనే దీని లాభం వస్తుంది. ఓకే, సో ఈ ప్రాక్టీస్ ఒక్కసారి చూద్దాం. Okay, సో ముందుగా ఈ ఆసనం చేసేటప్పుడు మనం వజ్రాసనంలో కూర్చోవాలి సార్, వజ్రాసనం సింపుల్గా. ఓకే, సో అందుకే ఫస్టే చెప్పాను, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళ కోసం ఈ ఆసనం కాదు. ఎస్ సార్, కరెక్ట్. సో వజ్రాసనంలో కూర్చోవాలి. ఉష్ట్రాసనం అంటే మామూలుగా ట్రెడిషనల్ గా ఉష్ట్రం అంటే ఒంటే, క్యామిల్ పోజ్. ఎస్, ఓకే, కానీ ఇక్కడ మనం ఉష్ట్రాసన చేయట్లేదు. ఓకే, మనం దీనిని జస్ట్ ఉష్ట్రాసన వేరియేషన్ చేస్తున్నాం. ఓకే, సో స్టాండ్ ఆన్ యువర్ నీస్, మోకాళ్ళ మీద నిలబడి ఓకే, మీ షోల్డర్ ఎంత ఉందో అంత గ్యాప్లో మోకాళ్ళు ఉండాలి. సేమ్ మోకాళ్ళు ఎంత గ్యాప్లో ఉన్నాయో పాదాలు కూడా అంతే గ్యాప్లో ఉండాలి. ఓకే సార్. మీ టో అనేది అవుట్ సైడ్ ఉండాలి. ఓకే, అవుట్ సైడ్ ఉన్న తర్వాత ఈ రెండు చేతులు ఇట్లా ఎడమ ఎల్బోని కుడి చేత్తో, కుడి ఎల్బోని ఎడమ చేత్తో పట్టుకొని జస్ట్ ఇట్లా పైకి స్ట్రెచ్ చేయండి. ఓకే, ఓకేనా? ఇప్పుడు నన్ను చూడండి. ఇన్హేల్, బ్యాక్ బెండింగ్, ఎగ్జేల్, బ్యాక్ టు సేమ్ పొజిషన్. మళ్ళీ రిపీట్, 2 బ్యాక్ టు సేమ్ పొజిషన్ కంఫర్ట్గా, 3 బ్యాక్ టు సేమ్ పొజిషన్, ఓకే, 4 బ్యాక్ టు సేమ్ పొజిషన్. ఇలా ఎన్నిసార్లు చేసుకోవాలంటారు సార్? యా, నేను కౌంట్ చెప్తాను. ఇప్పుడు ఓకే, ఈ ఆసనం చేయడం వల్ల అసలు శరీరంలో ఎక్కడెక్కడ ఎఫెక్ట్ పడుతుంది, మనం ఇంతకు ముందు నాకైతే ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు చేశాను కదా, నాకు సైడ్స్ పడుతుంది, బ్యాక్ ఒకటి, స్టమక్ ఒకటి, ఇక్కడ సార్ చెస్ట్ ఒకటి, ఎక్స్పాన్షన్. ఎస్ సార్. తర్వాత మీరు హిప్స్ ని టైట్ చేస్తున్నారు, Yes. థైస్ ని, మళ్ళీ కాఫ్ మజిల్స్ టైట్ అవుతున్నాయి, యాంకిల్స్ టైట్ అవుతున్నాయి. ఓవరాల్ గా బాడీలో ఉన్న మెజారిటీ పార్ట్స్ ఇంక్లూడింగ్ హెడ్ కూడా, ఓకే, మొత్తం పార్ట్స్ కూడా కవర్ అయిపోతున్నాయి. దీనిని అసలు ఒక వజ్రాయుధం లాగా మనం భావించవచ్చు. సార్ ఇప్పుడు వజ్రాసనంలో మనం కూర్చున్నాము, సో మన జాయింట్స్ ఉంటాయి కదా కింద, ఎస్ సార్, ఈ జాయింట్స్, యాంకిల్ జాయింట్స్ కూడా కొంచెం ప్రెజర్ పడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మనం ఇది చేసుకోవచ్చా? యా, 100% చేసుకోవచ్చు. ఓకే, నాట్ ఓన్లీ నీ పెయిన్స్, నాట్ ఓన్లీ బ్యాక్ పెయిన్ అండి, మీరు కంఫర్ట్గా ఉండగలిగినప్పుడు దీన్ని చేయాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు రివీల్ చేయబోతున్నాం. ఓకే సార్. ఈ ఆసనాన్ని మనము 100 కౌంట్స్ చేయాలి. ఓకే, ఎన్ని కౌంట్స్? 100. అందుకొరకే మీరు ఫస్టే గుర్తుంచుకోండి, సార్ ఏమన్నారు ఓన్లీ 2 ఆసనాలతో. మరి 2 ఆసనాలు అన్నప్పుడు కౌంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో 2 ఆసనాలతోని అంటే మీకు డేలో ఈ 2 ఆసనాలు కూడా జస్ట్ 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతాయి. ఓన్లీ 10 మినిట్స్. ఓకే, సో 100 టైమ్స్ అంటే మరి స్టార్టింగ్ 100 కాకుండా మీరు ఒక 30 టైమ్స్ చేయాలి, మళ్ళీ బ్రేక్ తీసుకోవాలి. ఓకే సార్. 30 టైమ్స్ చేయాలి, బ్రేక్ తీసుకోవాలి. ఈ బ్రేక్ ఎలా తీసుకోవాలి అంటే జస్ట్ ఇట్లా రిలాక్స్ అవ్వండి, ఓకే, అంతే. పూర్తి శశాంకాసన కూడా అవసరం లేదు, ఓకే సార్. సింపుల్ రిలాక్సేషన్. ఎందుకు అంటే మీ బ్యాక్ మీద లోడ్ తగ్గిస్తుంది. ఓకే, తర్వాత మళ్ళీ బ్యాక్ టు సెంటర్ అండ్ కంటిన్యూ విత్ యువర్ ఆసన. ఓకే, సో ఒక్కసారి మీరు చేసి చూపించండి సార్. ఓకే సార్. సో మోకాళ్ళ వజ్రాసనంలో కూర్చొని ఇలా నీ మీద నిలబడండి. ఇప్పుడు వజ్రాసనంలో కూర్చున్నాను సార్. యా, దిస్ ఇస్ ఫస్ట్ స్టెప్ వజ్రాసన. సెకండ్ స్టెప్ స్టాండ్ ఆన్ యువర్ నీస్, నీల్ డౌన్. ఎస్, తర్వాత మీ టో యాంకిల్ అనేది కంప్లీట్గా కంఫర్టబుల్గా రెస్ట్లో ఉండాలి. ఓకే, సో మీ హిప్ లెవెల్ గ్యాప్లో లెగ్స్ ఉండాలి. ఇది బేస్ పొజిషన్ అంటారు దీన్ని. ఓకే సార్. హోల్డ్ యువర్ రైట్ ఎల్బో విత్ యువర్ లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ ఎల్బో విత్ యువర్ రైట్ హ్యాండ్. ఓకే, రైట్. ఇన్హేల్, బ్యాక్ బెండింగ్, గుడ్. ఎగ్జేల్, బ్యాక్ టు సేమ్ పొజిషన్, మళ్ళీ సేమ్ పొజిషన్లో కూర్చోండి. ఎస్ సార్. రిపీట్, 2, ఎక్సలెంట్. ఫేస్ షుడ్ బి నార్మల్. ఎగ్జేల్, బ్యాక్ టు సేమ్ పొజిషన్, గుడ్. మనకు తెలియకుండా కాళ్ళు కొంచెం దగ్గర అవుతాయి, కొంచెం దూరం చేసుకోండి. 3, బ్యాక్ బెండింగ్. ఇప్పుడు మీది కరెక్టే ఉంది నార్మల్గా ఆడియన్స్. ఎగ్జేల్, బ్యాక్ టు సేమ్ పొజిషన్, రిలాక్స్. ఓకే సార్. సో ఫార్వర్డ్ బెండ్ అయ్యి రిలాక్స్ అవ్వండి. రైట్, అలా రిలాక్స్ అవ్వండి. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు దీనిని 30 into 3 రౌండ్స్ లాగాను, లేదంటే 25 into 4 రౌండ్స్ లాగాను, లేదంటే 20-25 రౌండ్స్ లాగాను మీరే డివైడ్ చేసుకొని ప్రతి బ్రేక్లో ఇలా 10 to 20 seconds ఇలా ఉండండి. ఓకే సార్. బ్యాక్ టు సేమ్ పొజిషన్స్, బ్యాక్ టు రిలాక్స్. యాక్చువల్లీ మనం ఒక్క ఆసనంలోనే ఇంత వేరియేషన్స్ ఉన్నాయి సార్. యాక్చువల్లీ మన బాడీ పైన ప్రతి ప్లేస్లో ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో ఇక్కడ ఇక్కడ ఇక్కడ
ఇక్కడ ప్రతిదీ మన బ్యాక్ Yes, sir. టోటల్ గా ఎవ్రీథింగ్ మొత్తం స్ట్రెచ్ అవుతున్నాయి. సో నాకు స్వెట్ కూడా వస్తా ఉంది చెప్పాలంటే. అసలు నిజంగా సూపర్ సార్ అసలు. థ్యాంక్ యూ సార్. ఇంకొక ఆసనం ఉంది సార్. ఇక్కడ మనము 2 అని చెప్పాం కదా, సో గ్యారంటీ 2 ఆసనాలు చేయాలి. Okay. రెండో ఆసనం చాలా సింపుల్, మనం ఎల్బో ప్లాంక్ లో చేస్తాం. ఓకే సార్. సో ఎల్బో ప్లాంక్ లో ఇది కూడా ఓవరాల్ బాడీ గుర్తుంచుకోండి. Okay. మనం తక్కువ వేరియేషన్ తీసుకున్నప్పుడు కంప్లీట్ బాడీ కోసం ఇవ్వాలి. ఓకే సార్. లేదంటే అది ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. ఒకవేళ మీరు ఫుల్ లెంత్ పవర్ యోగా సెషన్ జాయిన్ అయినప్పుడు అది వేరే రకంగా ఉంటుంది. ఓకే. సో ఇది ఫిల్టర్డ్ రీసెర్చ్డ్ బేస్ అన్నమాట. ఓకే. ఇప్పుడు చూడండి, రెండో ప్రాక్టీస్లో ఓకే. పిడికిలు బిగించి మీరు ఇట్లా ఎల్బో ప్లాంక్లో ఉండాలి. సో మీ షోల్డర్ హిప్స్ సేమ్ లైన్లో ఉండాలి. ఒకవేళ బిగినర్స్ అయితే కొంచెం పైకి లిఫ్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇలా చేసిన తర్వాత హిప్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, ఓకేనా? రైట్ నేల వరకు వెళ్ళాలి, లెఫ్ట్, ఓకే, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రిలాక్స్. మళ్ళీ నీస్ డౌన్, శశాంకాసన, బ్యాక్ టు సేమ్ పొజిషన్, రైట్. సో ఇది మనకి ఎల్బో ప్లాంక్లో మనం చేసే వేరియేషను. ఓకే సార్. ఎల్బో ప్లాంక్ ఏం చేస్తుందంటే మీ టో అండ్ ఎల్బోస్ మాత్రమే నేల మీద ఉన్నాయి, మిగతా బాడీ అంతా గాల్లో ఉంది. Yes, sir. అంటే మీ శరీరం వెయిట్ మొత్తాన్ని కూడా మీరు ఆపుకొని బ్యాలెన్స్ చేసుకుంటారు. చేసేటప్పుడు కూడా నాకు ఈ స్ట్రెచ్లు అంటే మనం ఈ సైడ్ స్ట్రెచ్ చేస్తున్నాం కదా సార్. స్ట్రెచ్ చేసినప్పుడు ఈ సైడ్స్ ఏదైతే ఉన్నాయో అవి బాగా కొంచెం ప్రెజర్ పడుతున్నట్టు దానిపైన తెలుస్తూ ఉంది. ప్లస్ అదే ఈ టైర్స్ అంటాం కదా, ఇవి కరిగిపోతాయి అన్నమాట. సో ఎవరైనా ఈ ప్రాక్టీస్ చేసేవాళ్ళు దీనిని దృష్టిలో పెట్టుకోండి. ఇది కూడా ఎన్ని కౌంట్లు చేయాలి. ఓకే. సో ఈ కౌంట్ కూడా మీ స్ట్రెంగ్త్ని బట్టండి. 100 కౌంట్స్ పర్ డే కంపల్సరీ. మీరు దీనిని ఒక రౌండ్లో ఫినిష్ చేస్తారా లేదంటే 5 రౌండ్ల సపోర్ట్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం, కంపల్సరీ, ఓకే, గ్యారంటీ. సో ఫస్ట్ 4 to 5 days కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది, లైట్గా బాడీ పెయిన్స్ వస్తాయి. బట్ 5th డే 6th డే తర్వాత మీకు అలవాటు అయిపోతుంది. దీంతో పాటు ఎర్లీ డిన్నర్, ఎర్లీ స్లీప్ 2 విషయాల్ని మీరు లైఫ్కి యాడ్ చేసుకుంటే వెయిట్ లాస్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్. చూసారా అండి, మీరు కూడా ఇలా సార్ చెప్పిన గౌతమ్ గారు చెప్పినట్టు మీరు చేసుకోగలిగితే షూర్గా మీరైతే మీ బెల్లీ ఫ్యాట్ కానివ్వండి, మన స్టార్టింగ్లో చెప్పినట్టు ఎవ్రీథింగ్ మీరు వెయిట్ లాస్ ఈజీగా అవ్వగలుగుతారు. కంపల్సరీ సార్ చెప్పినట్టు 2 నెలలు ట్రై చేయండి, షూర్గా మీరైతే వెయిట్ లాస్ అవుతారని చెప్పి ఆశిస్తాను. ఈరోజు ఇంత మంచి ఆసనాల గురించి మనకు తెలియజేశారు కదా, కంపల్సరీ గౌతమ్ గారికి మనమైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి. సార్ ఈరోజు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అండ్ ఇంత మంచి ఆసనాల గురించి మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.